కానీ ఈ గ్రద్దలు బలమైన గాలులు, తుఫాను గాలులు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తాయంట. ఎందుకంటే తుఫాను గాలులు వచ్చినప్పుడు ఆ బలమైన గాలులను, ఆ విండ్ కరెంట్స్ని ఆధారం చేసుకొని ఈ గ్రద్దలు అలా పైకి ఎగిరి వెళ్ళిపోతాయంటండి. హల్లెలూయా. అంటే తుఫాన్ అంటే గ్రద్దలకు భయము లేదు, బలమైన గాలులు అంటే వాటికి భయం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ బలమైన గాలులను ఆధారం చేసుకొని ఆ తుఫాను వాతావరణానికి పైకి వెళ్ళిపోతాయంటండి, ఇంకా పైన ఎగురుతూ ఉంటాయంట. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలు సమస్యలకు భయపడేవారు కాదు. హల్లెలూయా. ఎందుకంటే లెట్ మీ టెల్ యూ సంథింగ్, నీ సమస్యలు నిన్ను దేవునికి ఇంకా దగ్గరగా చేస్తాయి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో భక్తుడు అలా పైకి ఎగిరి వెళ్ళిపోతాయంటండి. హల్లెలూయా. అంటే తుఫాన్ అంటే గ్రద్దలకు భయము